మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ మీకు పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నాం ధైర్యంగానే చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం, ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా క్షమించమని కోరుతున్నాను. మిమ్మల్ని దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేందుకు, ఇబ్బంది పెట్టినందుకు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం, పదవుతో చేసిన ప్రయాణం కాదు మనది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడ్డ మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే నేను మీకు చేయగలుగుతామనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా గమనించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనూ వాళ్ళ జిల్లాలో ఉన్న ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేసాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబంధనతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. గొప్పతనం ఎందుకంటున్నానంటే ఈ రోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈ రోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి, ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్య లేదు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితులు జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగ నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి,
పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్రోద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్న దానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం జరిగింది. రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు. రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్, ప్రతి ఒక్కరిలో ఉన్న బలం. అది గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి. నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ అంతా నాకు ప్రజెంట్ చేశారు. అందులో చాలా గొప్ప మాట నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు. ఒక నాయకుడికి విజన్ లేకపోతే ప్రజలు నష్టపోతారు, దేశం నష్టపోతుంది. మీలో ఒక మార్పు రావాలని, మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలని, ఏ విధంగా దుర్మార్గంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో దానిపైన గత 5 సంవత్సరాల నుంచి జనసేన చేసిన పోరాటం మీరెవరు కూడా మర్చిపోబాకండి. సమస్యలపైన నిలబడ్డాం. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా రాజీ పడలేదు. పోరాటం మాత్రం చేశాం. దూర ప్రాంతాలకు వెళ్ళి పోరాటం చేశాం. ఉత్తరాంధ్రకి వెళ్ళాం, రాయలసీమకి వెళ్ళాం, చివరికి కడపలో కూడా సిద్ధవడంలో పులివెందులకి పక్కనే ఆ జిల్లాలో 42 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రాంతానికి వచ్చి వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాన్ని వర్షపాతం సమస్యల మీదే మనం పోరాటం చేశాం. రాజకీయ విమర్శలు చేయలేదు, వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయలేదు. జనసేన పార్టీలో అంకిత భావంతో మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, మన ప్రజల కోసం నిలబడ్డాం. అటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మన పార్టీలో చేసే ప్రతి కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం అయ్యే విధంగా మీరందరూ కూడా కష్టపడాలి. ఇక్కడ వేదిక పైన కూర్చున్న నాయకులందరూ కూడా నేను కోరుతున్నాను, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి కూటమిలో మనం ముందుకెళ్దాం, ధైర్యంగా నిలబడిన అనే మాట పిలిపించినప్పుడే ఒక కదలిక మొదలైంది. ఇది వాస్తవం. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడలేదే. ఆ రోజున ఆయన మా బలం ఏంటి, మీ బలం ఏంటి అనే మాట మాట్లాడలేదే. నిలబడింది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం. మనం అందరం బాగుండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున 175 చెప్పుకున్నారు వీళ్ళంతా. ఎవరైనా నమ్మారు ఆ రోజు? చెప్పండి. ఈ పోరాటంలో మనం విజయవంతంగా ముందుకు వస్తామని. ప్రక్షాళన జరగాలి, మార్పు రావాలి, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనం ముందుకెళ్దామని మనం కష్టపడ్డాం. నిన్న మీరు చూశారు, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయి 5 సంవత్సరాల విధ్వంసానికి గురి చేసి భారతదేశంలో చివరి స్థానంలో తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఏ శాఖలో చూసినా మా పౌర సరఫరా శాఖలో 41,150 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రైతులకి ఒక 500 కోట్లు, 1,000 కోట్లు ఇవ్వాలంటే రుణాలు ఇచ్చే పరిస్థితిలో బ్యాంకులు లేవు ఈరోజు. వైద్య సేవల గురించి ఇందాక చిల్లపల్లి గారితో మాట్లాడుతుంటే అదే పరిస్థితి. టెండర్లు వేయడానికి ఎవరు రావడం లేదు.